హాయ్ అండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని ఆల్రెడీ మనం 20 స్టిచెస్ నేర్చేసుకున్నాము కదా. 1 నుంచి 25 వరకు 5 స్టిచెస్ నేర్పిస్తానండి. 21వది డబల్ షేడ్ గింజ కుట్టు అనమాట. ఇది మామూలు గింజ కుట్టులాగే ముందు వేసుకుంటాము. వేసుకున్నాక మళ్ళీ ఇంకొక లైన్ కూడా వేస్తామన్నమాట. దాని చుట్టూతా వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా అలా ఫాలో అయిపోండి. చాలా సింపుల్. ఇదేంటంటే ఫ్లవర్స్కి రేకల్లాగా కుట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బార్డర్ కుట్టినప్పుడు కూడానండి అంచు వెంబడలా కుట్టుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. మధ్యలో పూసలు వేయచ్చు. అలాగే ఒక్కొక్క డబుల్ షేడ్ గింజ కుట్టుకి మధ్యలోని మళ్ళీ 2-3 పూసలు వేసి మళ్ళీ ఇంకొక గింజ కుట్టుకుంటూ ఉంటే అది కూడా లుక్ చాలా బాగుంటుంది. అయితే ఈ డిఫరెంట్ వేరియంగా కుట్టడము ఇవన్నీ కూడా నేను ముందు చాలా వీడియోస్లో చూపిస్తూనే ఉంటానండి. అయితే ఇప్పుడు మాత్రం నేను నేర్పిస్తున్నది ఏంటంటే బేసిక్స్. అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని ఎన్ని రకాల స్టిచెస్ కుట్టుకోవచ్చు, ఆ కుట్టుకోవడం అన్నీ ఎలాగా అంటే వాటి పేర్లతో సహా మీకు నేర్పిస్తున్నాను. ఖచ్చితంగా నేర్చుకోండి. నేర్చుకుంటేనే అప్పుడు మీరు ఏదైనా ఒక డిజైన్కి ఎంబ్రాయిడరీ కుడుతున్నారు అంటే అప్పుడు మీరు ఆ స్టిచెస్ అన్నీ చూసుకొని అక్కడ ఈ స్టిచ్ అయితే బాగుంటుంది అని ఒక క్లారిఫై అవుతుంది. చక్కగా కుట్టుకోగలుగుతారు అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఎప్పుడైనా ఏ స్టిచ్ అయినానండి చూసినప్పుడు అంటే ఎలా కుట్టారా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ స్టిచ్ చేయడం చూసి మనం కూడా ఒకసారి అలా స్టిచ్ చేసామంటే ఓ చాలా సింపులే, పర్వాలేదు అనిపిస్తుంది. ఎప్పుడు అలా చూసేసుకొని వచ్చేసు అనుకునే కన్నానండి, మీరు ఒకసారి కుట్టి అప్పుడు డిసైడ్ అవ్వండి వచ్చింది అనేసి. ఇప్పుడు అసలే సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలాంటివి నేర్చుకోవడానికి మీరు ఎంకరేజ్ చేశారంటే వాళ్ళలో కూడా ఒక క్రియేటివిటీ వస్తుంది. ఇంకా 22వదండి ఇది ట్రిపుల్ షేడ్ గింజ కుట్టు అనమాట. ఇంకా డబల్ షేడ్ గింజ కుట్టులాగే అయితే డబల్ షేడ్ గింజ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేస్తామన్నమాట. అప్పుడు 3 లేయర్స్ కింద కనిపిస్తుంది. అయితే 3వ లేయర్ వేసినప్పుడు మనం డబల్ షేడ్కి అటొకటి ఇటొకటే టాకాలు పెట్టాం కదా. 3వ లేయర్ వేసినప్పుడు అటు 2 ఇటు 2 టాకాలు పెట్టాలి. ఎందుకంటే అది 3వ లేయర్ వేసేసరికి ఇంకా పెద్దది వస్తుంది కదా దారము. అది లూజుగా కదలకుండా ఉండాలి అంటే అటు 2 ఇటు 2 టాకాలు పెట్టుకోవాలన్నమాట. ఈ ట్రిపుల్ షేడ్ గింజ కుట్టు నేను క్రియేట్ చేసిందే. అంటే మనం ఏదైనా ఒకటి నేర్చుకొని ప్రాక్టీస్ పెరిగిన కొద్దీ ఇంకా మనము చాలా క్రియేట్ చేయగలుగుతామండి. ఏదైనా చదివే కాదు, ఏదైనా వర్కే కాదు, ఏదైనా కూడానండి కొత్తవి కనిపెట్టగలిగారంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇవి ఎన్నాళ్ళండి, 25 సంవత్సరాల క్రితము నేను సెంటర్ రన్ చేశానంటే అప్పుడే నేర్పించేదాన్నంటే ఈ 25 సంవత్సరాల్లో ఇంకెంత క్రియేటివిటీ ఉండుంటుంది. అందువలన ప్రతి ఒక్కటి కూడానండి బాగా స్ట్రాంగ్గా నేర్చుకుంటే అది ముందు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఎవరికైనా కూడా. మన ప్యాషన్కి సంబంధించిన అవకాశము
ఏదో ఒక టైంలో వస్తుందని నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక అర్థమైందండి. ఎందుకంటే నాకు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, చాలా నేర్చుకునేదాన్ని, అందరికీ నేర్పించేదాన్ని. అయితే నాకు ఆ తర్వాత ఇంకా కొన్ని కారణాల వల్ల ఆపేశాను. కానీ నా ప్యాషన్ ఏదో నిజంగా భగవంతుడు చూపించాడా అనిపిస్తుంది నాకు. ఈ యూట్యూబ్లోని ఇలా నా ప్యాషన్కి సంబంధించిన వర్కులు చేస్తున్నప్పుడల్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా 23వ స్టిచ్ అండి, ఫెదర్ స్టిచ్. ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ స్టిచ్. ఇవి ఆకులు కుట్టడానికి ఈ ఫెదర్ స్టిచ్ భలే ఉపయోగపడుతుంది. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బార్డర్లు కుట్టడానికి, నెక్స్ట్ నెక్ దగ్గర సైడ్స్ కుట్టడానికి, చేతులు అంచులు కుట్టడానికి కూడా ఈ స్టిచ్ చాలా బాగుంటుందండి. జాగ్రత్తగా గమనించండి ఎలా కుడుతున్నాను. ఇటువైపు కుట్టినప్పుడు అటు, అటువైపు కుట్టినప్పుడు ఇటు అలా వేసా దారం. ఇంకా 24వ స్టిచ్ అండి, హెర్రింగ్ బోన్ స్టిచ్ అండి. హెర్రింగ్ బోన్ స్టిచ్ అన్నది అందరికీ తెలిసే ఉంటుంది, పూర్వం నుంచి ఉన్న స్టిచ్చే. అయితే ఇది కుట్టడము చాలా తేలిక. చూడండి 2 గీతలు ఉండాలి దీనికి. పైన అలా తీసాను కదా ఒక పోగులాగా, తీసిన తర్వాత మళ్ళీ కింద నుంచి తీయాలి. అయితే దారం ఎక్కడ పెడుతున్నాను అన్నది కూడా గమనించండి. ఎందుకంటే ఆ దారం కిందకి పెట్టేయకూడదు, అలాగని పైకి పెట్టకూడదు. పైన కుట్టినప్పుడు కిందకి పెడుతున్నాను, కిందన కుట్టినప్పుడు పైకి పెడుతున్నాను. అలా అయితేనే ఇంత నీట్గా వస్తుంది అన్నమాట, కరెక్ట్గా వస్తుంది. జాగ్రత్తగా గమనించి కుట్టుకోండి. ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి నేర్చుకోవడం చాలా ఉపయోగపడుతుందండి. హౌస్ వైఫ్లకైతే ఇంకా, ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్గా సెంటర్ రన్ చేసినప్పుడు ఇలాంటివి ఎంతమందో నేర్చుకునే వాళ్ళండి. చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఇవి నేర్చుకోవడానికి. ఇంకా ఫైనల్గా ఈ రోజుకి 25వ స్టిచ్ అండి, లేస్ వర్క్ అండి. ఇది లేస్ వర్క్కి మనము పోగు కుట్టు ముందు కుట్టేసేయాలండి. ఆ గీతంతా పోగు కుట్టు కుట్టేసేయాలి. ఈ లేస్ వర్క్లు ఎలాంటి వాటికి యూస్ చేస్తారంటే మీరు గమనించండి, హ్యాండ్ బ్యాగ్స్ పైన ఈ లేస్ వర్క్లు మనం గమనిస్తాము. హ్యాండ్ బ్యాగులకి, ఏదైనా ట్రావెల్ బ్యాగులకి, అలాంటి వాటికి ఈ లేస్ వర్క్ మనం గమనిస్తాము. ఇంకా మొత్తం పోగు వేసేసుకున్నాక ఆ పోగులో నుంచి ఇట్నుంచి అట్నుంచి మనము దారము తీసి దారాన్ని లూజ్గా వదిలేయాలండి, మరీ టైట్గా లాగేయకూడదు. చాలా సింపుల్ అండి. ఇవన్నీ ఏంటంటే సింపుల్వి కుట్టాల్సిన దగ్గర సింపుల్వి, హెవీగా ఉన్న దగ్గర కుట్టుకోవచ్చు. అయిపోయాయి కదా మొత్తం 25 స్టిచెస్. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.